అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి మరొక షాక్ తగిలిందని చెప్పాలి. మనందరికీ తెలుసు, ఇప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఒకటే ఫేజ్లో జరిగిపోతాయి ఎన్నికలు, కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి ఏప్రిల్ 23వ తారీఖున, రెండో దశ ఏప్రిల్ 29న జరగబోతున్నాయి. మే 4న ఫలితాలు వచ్చేస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఎస్ఐఆర్ తోటి తలబొప్పిగట్టింది మమతా బెనర్జీ ప్రభుత్వానికి, టీఎంసీ పార్టీకి. ఇప్పుడు మరొక షాక్ ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఇమీడియట్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదొక పెద్ద షాక్. ఇంకొకటి, ఆ స్థానంలో దుష్యంత్ నరియాను నియమించింది. ఇదొక్కటే కాదు, హోంశాఖ సెక్రటరీ కూడా, హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి జగదీష్ ప్రసాద్ మీనాపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ పదవిలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి సంఘమిత్ర ఘోష్ని నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ వచ్చింది, మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. దీంట్లో భాగంగా ఈ ఇద్దరు ఉంటే కనుక డెఫినెట్గా, ఎందుకంటే 2 కీలకమైనటువంటి పదవులు, ఒకటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ, ఇంకొకరు హోంశాఖ కార్యదర్శి. ఎన్నికలు మేనేజ్ చేయడంలో కానీ, డబ్బును చేరవేయడంలో కానీ, ఇలాంటి విషయాల్లో డెఫినెట్గా మమతా బెనర్జీ పార్టీకి, టీఎంసీకి చాలా అనుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం బలంగా నమ్మింది. దీంతో ఇద్దరిని కూడా ఎన్నికల విధుల్లో వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా పాల్గొనకూడదు అని చాలా స్ట్రిక్ట్గా, ఇది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అమల్లోకి రాబోతోంది. మరి ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు డెఫినెట్గా ఈ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి డెఫినెట్గా ఒక పెద్ద షాక్ తగులుతుందని చెప్పాలి. ఇప్పటికే ఎస్ఐఆర్ స్ట్రిక్ట్గా అమలు చేశారు. దాదాపుగా 63 లక్షలు 64 లక్షలు ఓట్లను తీసేయడం జరిగింది. అదొక పెద్ద దెబ్బ కాబోతోంది, అదొక గేమ్ చేంజర్ కాబోతోంది. ఇప్పుడు ఈ 2 నిర్ణయాలు కూడా రావడంతో డెఫినెట్గా మమతా బెనర్జీకి ఒక డిసడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉందని సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు, విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.